హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నాటుకోడి పులుసు ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను, చూసేద్దామండి. ముందుగా కోడి కూరని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చి ధనియాల పొడిని, కొద్దిగా లవంగాల పొడిని, 1 టేబుల్ స్పూన్ లవంగాల పొడిని వేసుకోవాలి. వీటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చికెన్ని తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీని మీద మూత పెట్టుకోవాలి. ఇది సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మధ్యలో కలపాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు అంటుకుంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు కూర ఉడికిపోయింది. ఒక 20 నిమిషాల తర్వాత ఉడుకుతుంది. ఇప్పుడు మనకు కూర అయితే ఉడికింది. ఇందులో 2 కోడిగుడ్లు అయితే వచ్చినాయి. వాటిని అప్పుడే వేస్తే మెత్తగా అవుతాయని కూర ఉడికే ముందైతే వేసిన. కొద్దిగా వేయించిన ధనియాల పొడిని కూడా వేసిన. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు కూర అయితే రెడీ అయిపోయింది. నాటుకోడి కూర పులుసు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.